రాఖీ పండుగ రోజు ఇలా అవుతుంది అనుకోలేదు. సంతోషం ఉంది, బాధ ఉంది. సంతోషం ఏంటంటే రాఖీ పండుగ రోజు మా ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టాను. చాలా సంతోషం అనిపించింది. బాధ ఏంటంటే అనుకోకుండా బాధ అంటే బాధని కూడా కాదు. అనుకోకుండా అదే రోజు డెలివరీస్ కావాలి అని చెప్పారు. యాక్చువల్లీ ముందేమో చెప్పలేదు. మా పిల్లలందరూ కూడా ఊరు వెళ్ళారు. వాళ్ళు ఊరు నుంచి రావడానికి టైం పడుతుంది అనేసి అన్నారు. కానీ కస్టమర్స్ అందరూ కూడా కాల్ మీద కాల్ చేసి డెలివరీస్ అర్జెంట్గా కావాలి అనేసి అన్నారు. అయితే అప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ కూడా కాల్ చేసి ఊర్లో ఎవరైతే అవైలబిలిటీ ఉన్నారో కొంచెం ఫాస్ట్గా రండి అని చెప్తే అందరూ కూడా ఈవినింగ్ వచ్చారు. పావు గంట అంటే పావు గంటలోని 3 డెలివరీస్ చేశామండి. ఒక కస్టమర్కి అయితే కనుక మంచము, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్, ప్లాస్టిక్ చైర్స్ ఇవన్నీ కూడా డెలివరీ అనేది చేసేసాము. ఇవన్నీ కూడా మళ్ళీ కస్టమర్ ఇంట్లో పెట్టిన తర్వాత పిక్స్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ లోడింగ్ చేసాం కదా, కస్టమర్ ఇంట్లో మంచము, పరుపు. ఈ డెలివరీ వచ్చేసి సెకండ్ డెలివరీ. అన్నీ కూడా పావు గంటలు చేసేసాము. టేక్ మంచం ఇది ఫస్ట్ది, టేక్ మంచము, ఇది టేక్ మంచం. ఎంత తెలుసు మనం వాడినంతా కూడా గర్జన్ ప్లైవుడ్. మొత్తానికైతే కనుక అందరు కస్టమర్స్ని కూడా హ్యాపీ చేసేసాము. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే రాఖీ పండుగ రోజు మంచి రోజు మనకు గుర్తుంటుంది, మంచి రోజు కదా, మెటీరియల్ తీసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళ వచ్చిన. కాకపోతే ఆ టైంకి మన దగ్గర మనుషులు లేక ఇబ్బంది పడ్డాము. అయినా సరే మనుషులందరినీ రప్పించి మరి డెలివరీ చేసేసాము. వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ, కస్టమర్ హ్యాపీ కన్నా మనకేం కావాలి చెప్పండి.